ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఇప్పటికే రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేయగా అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాద కారణాల మీద ప్రాథమిక నివేదిక అందిందని, 17 మంది చనిపోగా 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించినట్టు గుర్తించామన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ ఈరోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ 17 మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు. ఇది పెద్ద యాక్సిడెంట్. ఇది ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా మన ఎస్పీ గారిని, ఎస్డిఆర్ఎఫ్ బృందాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారుగా ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర